నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించే డిఎస్సి ఫలితాలు ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని, మరికొన్ని చోట్ల నిరాశను మిగిల్చాయి. కానీ కడప జిల్లాలోని ఒక కుటుంబం మాత్రం చరిత్ర సృష్టించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు డిఎస్సిలో అద్భుతమైన ర్యాంకులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇంతకీ ఎవరా విద్యావంతుల కుటుంబం? వారి విజయ రహస్యం ఏంటి? చూద్దాం. ఈ ప్రత్యేక కథనంలో ఇది కడప జిల్లా పోరుమామిల మండలం రంగసముద్రం పంచాయతీలోని ముసలమ్మ వనరు గ్రామం. ఇక్కడి అకౌంటబిలిటీ టీచర్ పోస్టుల ఎంపికలో ఒక అరుదైన ఘనత నమోదైంది. ఈ గ్రామానికి చెందిన టీచర్ భానుభారతి ఇటీవలి డిఎస్సి ఫలితాల్లో సూపర్ గ్రేడ్ సాధించి తన సత్తా చాటారు. ఆమె విజయం ఆ కుటుంబానికి ఆనందాన్నిస్తే, అదే కుటుంబంలోని మరో ఇద్దరు సభ్యులు ఆ ఆనందాన్ని రెట్టింపు చేశారు. భానుభారతి భర్త ఎస్జిటిగా పనిచేస్తున్న మల్లికార్జున్ 2వ ర్యాంక్ సాధించగా, వారి కుమారుడు సి శేఖర్ 4వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకేసారి విజయం. తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు ఒకేసారి డిఎస్సిలో మెరవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆ ఇల్లు ఒక పాఠశాలగా ఒకరికొకరు స్ఫూర్తిగా నిలుస్తూ ఈ విజయాన్ని అందుకున్నారు. తమ గెలుపు వెనుక తల్లిదండ్రుల కృషి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నాయని వారు సగర్వంగా చెబుతున్నారు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని ఈ కుటుంబం నిరూపించింది. ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆ కుటుంబం ఇప్పుడు ఎందరికో గురుకులంగా, స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుంది.